డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఒక పండగ. ఈ పండగ డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, పి చిదంబరం హోంశాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి రూపంలో ఒక తెలంగాణ తల్లిగా తమ బిడ్డలు ఏం ఆకాంక్షతో ఏ ఆలోచనతో పోరాటం చేసి సాధించాలనుకున్నారో వారి యొక్క ఆలోచనను కార్యరూపం దాల్చి ఈరోజు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరము నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. వారి స్ఫూర్తితో, వారి ఆలోచనతో మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వారే స్వయంగా నడుం బిగించి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఆనాడు 2004 కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజల యొక్క ఆలోచన, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని మాట ఇచ్చి గ్యారంటీ ఇచ్చి 2014 జూన్ 2 నాడు ఆ ఆకాంక్షను నెరవేర్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అదే స్ఫూర్తితో మళ్ళీ సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు అత్యంత పవిత్ర రోజైన డిసెంబర్ 9, 2023 నాడు తెలంగాణ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితం చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వంని కొంత స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు, ప్రజల పక్షాన, రైతుల పక్షాన స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది, తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. కానీ ఎందుకంటే ఈరోజు రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళాల్లో వడ్లన్నీ ఉన్నాయి, రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం. రెండవ విషయం, ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టం అవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా
నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ. మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను.